Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. They showered bombs on that country. They showered bombs on that country. షవర్ అంటే కురిపించుట. వారు ఆ దేశం మీద బాంబులు కురిపించారు. దే షవర్డ్ అంటే ఏంటి? కురిపించడం. దే షవర్డ్ బాంబ్స్ ఆన్ దట్ కంట్రీ. షవరింగ్ అంటే ఏంటి? తుంపర్లుగా నీటి తుంపర్లను మరి షవర్స్ అంటాము. అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఒక్కోసారి షవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటాం కదా. అలాగే చాలా విషయాల్లో మనము షవర్స్ ఉపయోగిస్తాం కదా. ఎగ్జాంపుల్స్ చూద్దామా? దేర్ వాజ్ షవర్స్ ఆఫ్ రెయిన్. అప్పుడు వర్షము పెద్దగా రాలేదు, కానీ వర్షం తుంపర్లుగా పడింది. ఎస్టర్డే ఇట్ వాజ్ షవర్స్ ఆఫ్ రెయిన్ అంటే ఎస్టర్డే ఇట్ వాజ్ డ్రిజ్లింగ్ అంటే మీ వర్షాన్ని తుంపర్లుగా పడ్డాన్ని డ్రిజ్లింగ్ అంట. దాన్నే షవర్స్ ఆఫ్ రెయిన్ అని అంటాం. దెర్ వాజ్ షవర్స్ ఆఫ్ రెయిన్. షీ షవర్డ్ మెనీ గిఫ్ట్స్ ఆన్ దెమ్. ఆమె వాళ్ళ మీద చాలా బహుమతులు కురిపించింది అంటే చాలా బహుమతులు ఇచ్చేసింది అని అర్థం కదా. అలాగే షవర్ అనేది ఎన్నో రకాలుగా. మరి వీ షవర్డ్ ద ఫ్లవర్స్ ఆన్ ద న్యూ కపుల్. కొత్త జంట మీద మేము పూల జల్లులు కురిపించాము. ఈ రకంగా మనము షవర్స్ అనేది ఉపయోగించవచ్చు. I think that you got it. So let us go to second sentence. It's a pleasant experience for us. It's a pleasant experience for us. Pleasant అంటే ఏంటి? ఆహ్లాదకరమైనది. ఇట్స్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ అంటాం ఎగ్జాంపుల్స్ చెప్తే కదా. అంటే ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి ఈవినింగ్. ఇట్స్ బేబీస్ స్మైల్ ఈజ్ వెరీ ప్లెజెంట్. చిన్న పాప నవ్వు చాలా అందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ఆ రకంగా మనము ప్లెజెంట్ అనేది ఎన్నో రకాలు. స్మైల్ ఈజ్ ప్లెజెంట్ అంటాం కదా. ఆ రకంగా ప్లెజెంట్ అనేది ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తాం. కమింగ్ టు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము మీకు ఉందా అని అంటారు. ఎక్కడ? జాబ్ అప్లై చేసినప్పుడు కదా. హ్యావ్ యూ గాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు ఎవరు? ఎంప్లాయర్ విల్ ఆస్క్ us, హ్యావ్ యూ గాట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అని అంటారు. a little bit of experience we have అని అంటే అతడు జాబ్ ఇస్తాడంటే మనకు ఇవ్వడు. వాట్ we have to say that we are having a lot of experience in this job అని అంటాం కదా. ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా సీరియస్గా మాట్లాడితే ఈ ఎక్స్పీరియన్స్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీస్ అంటాడు. అంటే అతను చాలా కష్టాలు అనుభవించాడు. హీ ఎక్స్పీరియన్స్డ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీస్. అతను చాలా కష్టాలు అనుభవించాడు కదా. హ్యావ్ యూ గాట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ మేకింగ్ స్వీట్స్ అని మీ ఫ్రెండ్ అడుగుతుంది కదండి. నీకేమైనా స్వీట్స్ చేయడంలో అనుభవం ఉందబ్బా అని అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ మేకింగ్ స్వీట్స్? ఈ రకంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ వీ కెన్ మేక్ ఎక్స్పీరియన్స్ అనే విషయంలో మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. కమింగ్ టు థర్డ్ సెంటెన్స్. దే పేవ్డ్ ద వే. వారు మార్గం ఏర్పరిచారు. పేవ్డ్ అనేది మరి మార్గం గురించి మాట్లాడేటప్పుడే మనం పేవ్ అంటాం. అదే మరి రోడ్లో పోయేటప్పుడు కూడా పేవ్మెంట్స్ ఉంటాయి కదా, పక్కన మనుషులు నడిచేదానికి పేవ్మెంట్స్ ఉంటాయి. అదే దే పేవ్ ద వే అని. పేవ్ ద వే అనేది ఒక రోడ్డు విషయంలో, మార్గం విషయంలో మాత్రానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. దే పేవ్ ద వే అనేది ఒక పాజిటివ్ ఫామ్. let us make it into negative and interrogative. పేవ్డ్ అనేది పాస్ట్ టెన్స్ కదా. డిడ్ దే పేవ్ ద వే? అక్కడ మళ్ళీ పేవ్డ్ అని ఉపయోగించకూడదు. ఆల్రెడీ వీ హ్యావ్ యూజ్డ్ డిడ్
డిడ్ దే పేవ్ ద వే, అది అది ఇంటరాగేటివ్. మరి వాళ్ళు మార్గం ఏర్పరిచారా అని అర్థం. వారు మార్గం ఏర్పరచలేదు అంటే నెగటివ్ ఫామ్లో దే డిడ్ నాట్ పేవ్ ద వే. సో యు గాట్ ద ఐడియా నో. సో లెట్ us go to fourth sentence. Their time is flexible. Their time is flexible. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? మార్చుకోదగినది. హీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ మ్యాన్ అంటాం. అంటే అతను చాలా అడ్జస్టబుల్ మ్యాన్ అని అర్థం. అడ్జస్టబుల్ అనేదానికే మనం ఫ్లెక్సిబుల్ అంటాం. అసలు ఫ్లెక్సిబుల్ అంటే ఇప్పుడు రబ్బర్ ఈజ్ ఫ్లెక్సిబుల్. రబ్బర్ ఎలాగైనా తిరుగుతుంది కదండి, ఎలాగైనా సాగగొట్టొచ్చును, ఎలాగైనా తిప్పొచ్చును. సో రబ్బర్ ఈజ్ ఫ్లెక్సిబుల్. హీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ మ్యాన్ అంటాం. దేర్ అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అంటాం. అంటే వాళ్ళ అరేంజ్మెంట్స్ పెద్దగా రిజిడ్గా లేవండి, అది మనకు అనువుగానే ఉన్నాయి అరేంజ్మెంట్స్ అనేటప్పుడు మనము ఫ్లెక్సిబుల్ అరేంజ్మెంట్స్ అంటాం. అలాగే మరి బెల్ట్ ఈజ్ ఫ్లెక్సిబుల్. బెల్ట్ మరి అనువుగా ఉంది అని. వీ నీడ్ టు బీ ఫ్లెక్సిబుల్ అనాలి. అంటే మనం ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో కదా. వీ నీడ్ టు బీ అంటే ఉండాలి అని అర్థం. వీ నీడ్ టు బీ ఫ్లెక్సిబుల్, మనము ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలాగా కమింగ్ టు ఫ్లెక్సిబుల్, సరే టైం, ద టైమ్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. సో కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్. ఐ డోంట్ హ్యావ్ సౌండ్ స్లీప్. ఐ డోంట్ హ్యావ్ సౌండ్ స్లీప్. సౌండ్ అనేది అంటే మంచి నిద్ర లేదు, నాకు సరైన నిద్ర లేదు. సౌండ్ అంటే ఏంటి? సమయానుకూలంగా 2-3 రకాలుగా ఉపయోగించవచ్చు. సౌండ్ ఈజ్ హ్యావింగ్ సౌండ్ హెల్త్ అంటాం. అంటే మంచి హెల్త్ ఉంది అని అర్థం. హెల్త్ అంటే ఆరోగ్యం ఉంది. అలాగే యాక్టివ్గా ఉండే వాళ్ళని, యాక్టివ్గా ఉందంటే కూడా సౌండ్. అండ్ అదే కాకుండా సౌండ్ అంటే శబ్దం అని కూడా అర్థం. సో లెట్ us see the examples. He is economically sound. అంటే మరి ఎకనామిక్గా అంటే అతను మరి డబ్బు పరంగా అతను మంచిగా గట్టిగా ఉన్నాడు అని అర్థం. ఓకే, యువర్ హార్ట్ ఈజ్ సౌండ్ అంటారు డాక్టర్. అంటే మీ గుండె బాగానే ఉంది అని అర్థం. ఈ బిల్డింగ్ చాలా బాగుంది, గట్టిగా ఉంది అంటే సౌండ్, ఇట్ ఇస్ ఏ సౌండ్ బిల్డింగ్ అని. అంటే వెల్ బిల్ట్ అనమాట, చక్కగా కట్టారు అని అర్థం. యువర్ అడ్వైస్ ఈజ్ వెరీ సౌండ్. సారీ, యూ గేవ్ ఏ సౌండ్ అడ్వైస్. మీరు మంచి అడ్వైస్ ఇచ్చారు. ఓకే, అలాగే డ్రైవర్ షుడ్ సౌండ్ ద హారన్ని ఎప్పుడు సౌండ్ చేస్తూ ఉండాల్సిందే డ్రైవర్. అవసరం వచ్చినప్పుడల్లా కూడా డ్రైవర్ షుడ్ సౌండ్ ద హారన్ని మరి ఉపయోగిస్తూనే ఉండాలి. సో సౌండ్ అనేది మనము ఒక సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ పోవాలి. సో కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఆస్పెక్ట్. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఆస్పెక్ట్. బెనిఫిషియల్ అంటే లాభకరమైనది, ఆస్పెక్ట్ అంటే విషయం, అంటే ఇది మంచి లాభదాయకమైన విషయము. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఆస్పెక్ట్, ఇది మంచి లాభకరమైన ఆస్పెక్ట్. మరి స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఏ బెనిఫిషియల్ వే అంటే అది మంచిది అని. అంటే బెనిఫిషియల్ అంటే లాభకరమైనది. మరి టైంను మంచిగా స్పెండ్ చేయడం కూడా ఒక లాభకరమైనది కదా. దేర్ ఆర్ సో మెనీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఫర్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ డూ ఎక్సర్సైజ్ దేర్ ఆర్ సో మెనీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ. మన బాడీ మీద ఎన్నో లాభకరమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ వీ డూ ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ అవర్ బాడీ. ఓకే, సో
బెనిఫిషియల్ అనేది లాభకరమైనది అని అర్థం. అలాగే ఆస్పెక్ట్ అంటే ఏంటి? విషయం. ఇన్ దట్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఆ కోర్సులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి అంటాం. యూ హ్యావ్ టు సీ ఇట్ విత్ ఇన్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్. మనం కొన్ని విషయాలను మనము మరి పాజిటివ్ వేలో చూడాలి. అంటే పాజిటివ్ ఆస్పెక్ట్లో మనము చూడాలి. అంటే పాజిటివ్ అంటే ఏంటి? మనకు నెగిటివ్ వేలో ఏది కూడా చూడకూడదు. మనం కొన్ని విషయాలని చాలా విషయాలను మనము పాజిటివ్ వేలోనే చూడాలి. అర్థమైంది కదా మీకు? సో బెనిఫిషియల్ అంటే లాభకరమైనది. అలాగే మరి ఆస్పెక్ట్ అంటే విషయాలు. దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ దట్ కోర్స్ అంటాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఆస్పెక్ట్. ఇదేమో పెద్ద విషయం ఏం కాదబ్బా అని అంటాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ దిస్ ఆస్పెక్ట్ అంటాం. ఈ విషయాన్ని మనము మరి సాల్వ్ చేయాలంటే చాలా కష్టం అంటాం. దట్ హౌస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఆస్పెక్ట్ అంటాం. అంటే ఆ ఇల్లు సౌత్ ఫేస్గా ఉంది అని అర్థం. సౌత్ ఆస్పెక్ట్ అంటాం. అంటే ఏ హౌస్ విత్ ఏ సౌత్ ఆస్పెక్ట్ అంటే ఒక ఇల్లు సౌత్ వైపు తిరిగి ఉండడాన్ని సౌత్ ఆస్పెక్ట్ అంటాం. ఓకే. సో ఆస్పెక్ట్ అనేది ఏంటంటే విషయం అని. చాలా మన తెలుగులో కూడా విషయాలను చాలా రకాలుగా మాట్లాడతాం కదా, ఆ రకంగా ఆస్పెక్ట్ మనం ఉపయోగించవచ్చును. బెనిఫిషియల్ అంటే ఉపయోగకరమైనది. ఓకే. మరి కమింగ్ టు 7th సెంటెన్స్, ఐ ఫీల్ ఆనర్డ్ టు ఇన్వైట్ యూ. ఐ ఫీల్ ఆనర్డ్ టు ఇన్వైట్ యూ. మిమ్మల్ని ఆహ్వానించడం నాకు గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ అంటే భావించడం, ఆనర్డ్ అంటే గొప్పగా, టు ఇన్వైట్ యూ అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం. ఐ ఫీల్ ఆనర్డ్ టు ఇన్వైట్ యూ. మిమ్మల్ని ఆహ్వానించడంలో గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇట్ ఈస్ అవర్ ఆనర్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇది మనకు గొప్ప విషయం. ఏది? పెద్దవాళ్ళను గౌరవించడం మనకు అది గొప్ప విషయం. వీ ఆనర్డ్ ద డిఓ ఆన్ ద అకేషన్ ఆఫ్ అవర్ స్కూల్ యానివర్సరీ. స్కూల్ యానివర్సరీలో మేము డిఓ గారిని మరి గౌరవించాము. వీ హ్యావ్ టు ఆనర్ అవర్ నేషన్. మన దేశాన్ని మనము గౌరవించాలి. ఓకే, అర్థమైంది కదా? సో లెట్ us go to 8th sentence. It is not a small thing to deal with. మనము ఇది పరిష్కరించడానికి, డీలింగ్ అంటే ఏంటి? చాలా అర్థాలు వస్తాయి డీల్ అంటే. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు డీల్ విత్. ఇది పరిష్కరించడానికి చిన్న విషయం కాదు. డీల్ అంటే పరిష్కరించడం అని అర్థము. మరి అగ్రిమెంట్ అని అర్థము, కండిషన్ అని అర్థము. తర్వాత అగ్రిమెంట్ అంటే ఒప్పందము, కండిషన్ అంటే మరి కొన్ని కండిషన్స్ అంటాం కదా మనము. కండిషన్స్ అంటే దానికి మనము ఎన్నో కండిషన్స్ పెట్టినారు అని తెలుగులో చాలా మంచి అర్థాలు ఉన్నాయి కదా మనకు. కండిషన్స్ అంటే రూల్స్ అని కూడా అనొచ్చును. అంటే షరతులు అని. కండిషన్ అంటే షరతులు. అగ్రిమెంట్ అంటే మరి ఒప్పందం. కాంప్రమైజ్ అంటే మరి కాంప్రమైజ్ అనేది కదా, రాజీ చేయడం అనమాట. సేల్ అంటే అమ్మేయడం. అక్కడ కూడా డీల్ అంటాం. ట్రాన్సాక్షన్స్ కూడా హౌ ఈజ్ యువర్ డీలింగ్స్ అంటాం. అంటే హౌ ఈజ్ యువర్ ట్రాన్సాక్షన్స్ అని అర్థం. హౌ ఈజ్ యువర్ అగ్రిమెంట్, వాట్ అబౌట్ యువర్ అగ్రిమెంట్ అంటే హౌ అబౌట్ యువర్ డీలింగ్ అని అంటే అక్కడ అగ్రిమెంట్ అని అర్థం. ఈ కండిషన్, అగ్రిమెంట్, కాంప్రమైజ్, సేల్, ట్రాన్సాక్షన్ వీటన్నిటిలో కూడా ప్రత్యామ్నాయంగా డీల్ను ఉపయోగించవచ్చు. అంటే ఆ విషయాల్లో డీల్ను ఉపయోగిస్తారు. వాట్ అబౌట్ యువర్ డీలింగ్స్, హౌ యూ డెల్ట్ ద థింగ్స్. మీరు
ఆ విషయాన్ని ఎట్లా పరిష్కరించారు. డీల్ పాస్ట్ టెన్స్ డెల్ట్. ఓకే, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు డీల్ విత్. నేను ఇక్కడ కొన్ని అర్థాలన్నీ ఇచ్చానండి, నానా అర్థాలు. డీల్ అంటే అగ్రిమెంట్ అంటే చెప్పాను కదా, ఒప్పందము. కండిషన్ అంటే షరతులు. ఇక్కడ ఏ షరతులు ఉన్నాయి? మీరు ఆ ఇంటిని కొంటున్నారు. యు ఆర్ పర్చేసింగ్ దట్ హౌస్. సో వాట్ ఆర్ ద డీలింగ్స్ దేర్? అక్కడ షరతులు ఏమేమి ఉన్నాయి అని. ఓకే, మీ అగ్రిమెంట్స్ ఏమున్నాయి అన్నప్పుడు కూడా వాట్ ఆర్ యువర్ డీలింగ్స్ అని అంటాం. కాంప్రమైజ్ చేశారు, ఇద్దరు గొడవ చేసుకున్నారు. మీరు పోయి అక్కడ వాళ్ళిద్దరి మధ్యన డీల్ చేయాలి. వీ హ్యావ్ టు డీల్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే వాళ్ళ మధ్యన మీరు కాంప్రమైజ్ చేయాలి, రాజీ చేయాలి. మీ హ్యావ్ యూ డెల్ట్ అంటే ఆ విషయాన్ని పరిష్కరించారా అని కూడా అర్థం అన్నమాట. ఈ రకంగా ఎన్నో రకాలుగా మనము సేల్గా ట్రాన్సాక్షన్స్లో వాట్ అబౌట్ యువర్ డీలింగ్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఎలాగున్నాయి, ఈ రకంగా మాట్లాడతాం. సో లెట్ us go to 9th sentence. యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్స్. నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. రీప్ అంటే ఏంటి? కొయ్యడం. మరి డ్యూరింగ్ ద హార్వెస్ట్ సీజన్ విల్ రీప్ ద కార్న్. మరి కోతకాలంలో మనము మరి కార్న్ని మరి పంటను కోస్తాం కదా, అది అలాగా రీప్ అంటే. అంతేకాకుండా అనుభవించడాన్ని కూడా రీప్ అంటాం. డోంట్ డూ దిస్ వర్క్, అదర్వైజ్ యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్స్. మీరు ఈ పని చేయొద్దండి, లేకపోతే దీన్ని మూలంగా మీరు అనుభవిస్తారు, దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు అని అంటారు. కాన్సిక్వెన్స్ అంటే ఏంటంటే ఫలితం. కాన్సిక్వెన్స్ అంటే ఏంటి? ఫలితం అని అర్థం. మీరు ఇక్కడ నేను రాయలేదు కానండి, ఫలితము అని అర్థం. సో ఈ డిడ్ నాట్ అండర్గో ప్రాపర్ మెడికేషన్. సో ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఈజ్ దట్ ఈ బికేమ్ వెరీ వీక్. అతను మంచి మెడికేషన్ తీసుకోలేదు కాబట్టి వీక్ అయిపోయాడు. దాని ఫలితంగా వీక్ అయిపోయాడు. కాన్సిక్వెన్స్ విల్ బీ వెరీ సీరియస్ అంటాం ఒక్కోసారి. దాని ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది అని అంటాం. సో యు ఆర్ సో కేర్లెస్. సో దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి ఈ కాన్సిక్వెన్స్ ఉంది. దిస్ ఈజ్ ద కాన్సిక్వెన్స్ బికాస్ ఆఫ్ యువర్ కేర్లెస్నెస్గా ఉన్నావు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ యొక్క ఫలితం వచ్చింది. సో యూ గాట్ ద ఐడియా అబౌట్ ద కాన్సిక్వెన్స్, ఫలితం. సో ప్లీజ్ follow my video and repeat all the sentence. Repetition is more important for any spoken language. So మీరు వినండి, పలకండి, వినండి, పలకండి. So all the best. Thank you.